హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యూచర్. మన టాపిక్ వచ్చేసి డీజే టిల్లు 2, అదే మన టిల్లు స్క్వేర్ మూవీ కన్ఫర్మ్డ్ ఓటీటీ రిలీజ్ డేట్, ఇంకా మనకి ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఏ టైంలో రిలీజ్ అవబోతుంది, ఇంకా ఈ మూవీ ఇప్పటివరకు ఎంత కలెక్ట్ చేసింది, ఫైనల్ రన్లో ఎంత కలెక్ట్ చేసి ఎంత షేర్ వచ్చింది, ఇంకా ఈ విషయాలన్నింటిలో కూడా మనం అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డీజే టిల్లుకి సీక్వెల్గా వచ్చిన ఈ టిల్లు స్క్వేర్ మూవీ అయితే కనుక అప్రాక్సిమేట్లీ 120 crores ప్లస్ అయితే కనుక గ్రాస్ అయితే కలెక్ట్ చేసిందన్నమాట. ఒక పెద్ద ప్రభంజనం సృష్టించింది, చిన్న సినిమాల్లో ఒక పెద్ద హిట్గా నిలిచింది. అయితే ఈ మూవీ అప్రాక్సిమేట్లీ 70 crores వరకు షేర్ అయితే వసూలు చేసిందనమాట. అయితే అప్రాక్సిమేట్లీ ఈ మూవీకి 40 కోట్లు ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఇది అఫీషియల్గా పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అనమాట. అయితే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూద్దామని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు. మెయిన్లీ ఆ ఫన్ కంటెంట్ని ఇన్స్టాగ్రామ్ ఇంకా మిగతా వాటిలో స్టేటస్లోనూ వేరే దాంట్లో చూద్దామని చెప్పేసి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. అయితే అలాంటి వాళ్ళ కోసం అయితే కనుక త్వరగా మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లోకి అయితే అవైలబుల్గా వచ్చేస్తుంది ఈ మూవీ. అది కూడా నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో. అది కూడా ఏప్రిల్ 26వ తారీఖున తెలుగుతో పాటుగా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ లాంగ్వేజ్లో మొత్తం 5 లాంగ్వేజ్లో కూడా ఈ మూవీ అయితే కనుక అవైలబుల్గా ఉండబోతుంది. అదే నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో. సేమ్ మనకి 26వ తారీఖు ఏప్రిల్ అయితే కనుక 12 AM దగ్గర నుంచి అవైలబుల్గా ఉంటుంది. అయితే మీకు ముందు తెలిసిందే డీజే టిల్లు మూవీ థియేటర్లో పెర్ఫార్మెన్స్ చేసిన దానికంటే కూడా ఓటీటీకి వచ్చిన తర్వాత చాలా పాపులర్ అయిందనమాట. సో ఈ మూవీ కూడా ఇప్పుడు ఓటీటీకి వచ్చాక చాలా పాపులర్ అవుద్ది అనమాట. అయితే ఆల్రెడీ థియేటర్స్లో వచ్చిన మంచి పేరు కంటే కూడా ఈసారి కొంచెం డబుల్ పేరు మనకి ఓటీటీలో అయితే కనుక బాగా వస్తుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో మీలో ఎంతమంది ఈ మూవీ చూశారు, మీ ఒపీనియన్ ఏంటి ఈ మూవీ మీద అనేది, ఇంకా దాంతోపాటుగా ఈ మూవీ కోసం ఎంతమంది ఓటీటీ వెర్షన్ కోసం వెయిట్ చేస్తున్నారనే విషయాన్ని అయితే కనుక నా కింద కమెంట్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో టాపిక్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.